తెలంగాణ అసెంబ్లీకి 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను కాగ్ తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో బడ్జెట్ అంచనాలు అవాస్తవికంగా ఉన్నాయని తెలిపింది. కొన్ని శాఖల్లో కేటాయింపులు, ఖర్చుల మధ్య వ్యత్యాసాలను కూడా కాగ్ గుర్తించింది. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు నెరవేరలేదని, కానీ పాక్షికంగా అమలు జరిగాయని స్పష్టం చేసింది. ఇటు 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన నివేదికను కాగ్ వెల్లడించింది. గత 8 ఏళ్లు వరుసగా మిగులు సాధించిన రాష్ట్రంలో 2014-15లో మాత్రం 24,194 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు నమోదైందని చెప్పింది. 2015 మార్చి 31 నాటికి 274 ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉన్నా కాలేదని ప్రభుత్వ పనితీరును కాగ్ తప్పుబట్టింది. నిర్దిష్ట ప్రణాళిక లేకుండానే గంపగుత్తగా నిధుల కేటాయింపులు చేసిందని విమర్శించింది. ఇంతకీ ఓవరాల్ గా కాగ్ రిపోర్ట్ ఏం తేల్చింది? 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల రిజల్ట్స్ ఏంటి? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలు చివరి రోజు లాస్ట్కి ఇన్ని కట్టలిస్తారు. అంటే బహుశా ఎవరు అవి చదువుకోవద్దనేది ఏమన్నా ఆలోచన ఏమో, ఇవి చదివి రేపు శాసనమండలిలో అడుగుతారేమో అని అనుమానమేమో మనకు తెలియదు. కానీ ఎప్పుడైనా లాస్ట్ డేస్లో ఇస్తారు, చివరి రోజే ఇస్తారు జనరల్గా. నేను 8 years శాసనమండలిలో ఉన్నాను, ఇదే అనుభవం. ఇవాళ ఈ కాగ్ నివేదిక ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే, ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టిన, ప్రభుత్వమే కాదు ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ఇవి డబ్బులు ఖర్చు పెడితే ఆ మనీ ఎలా ఖర్చు అయింది అనేది ఒక పర్ఫార్మెన్స్ ఆడిట్, నిజంగానే సరిగా ఖర్చు పెట్టారా లేదా అనేది విచారించేటువంటి ఒక అధికారిక వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్. ఈ నివేదికలో అనేక అంశాలు చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకు కళ్యాణ్ లక్ష్మిలో ఆశించిన ఫలితాలు సాధించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులకు 40% పైగా ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం నిధులు కూడా వాడుకోవడం లేదని చెప్తున్నారు. ఇంత విచిత్రం ఏంటంటే చూడండి, చిన్నపిల్లలకు కోసం ఉన్నాయి. ఇలాంటి దాంతో పాటు 2-3 అంశాలు చాలా కీలకంగా. ఒకటి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రుణభారం పెరుగుతోంది అని చెప్పారు. తెలంగాణ గురించి చెప్తూ ఉదాహరణకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పుల్లో 50% 7 ఏళ్లలోపే కట్టాలి. ఇది 2014-15 సంవత్సరాలకు సంబంధించిన కాగ్ నివేదిక. 15-16లో మళ్ళీ అప్పులు చేశారు, ఇప్పుడు మళ్ళీ 16-17 అప్పులు చేయబోతున్నారు. అంటే ఇది డెట్ ట్రాప్, రుణ భారము, రుణ ఊబిలోకి తెలంగాణ కూరుకుపోతుంది అని కాగ్ నివేదిక హెచ్చరించింది. నేను కోటింగ్ ఫ్రమ్ ద కాగ్ రిపోర్ట్, ఇట్ విల్ బీ డెట్ ట్రాప్ అని వాడారు. ఎందుకు? నువ్వు 7 ఏళ్లలో 50% కట్టాలంటే బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి కట్టగలుగుతారు? ఇది మొదటి సమస్య. ఇక రెండవది, ఆంధ్రప్రదేశ్కి అయితే తెలంగాణ కన్నా ఎక్కువ అప్పులు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణకి 22% వాళ్ళ మొత్తం తెలంగాణ ఆదాయంలో 22-23% అప్పులు ఉన్నాయి, 22% ఆఫ్ జిఎస్డిపి. ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు 32%గా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి కూడా కాగ్ నివేదిక ఏం చెప్పిందంటే, మొత్తం రెవెన్యూ వ్యయంలో 78% ప్రభుత్వం తన ఆదాయం నుంచి ఖర్చు పెట్టింది. ఇక మిగతాయి సుమారు 32,000 కోట్లు రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేసింది ఆంధ్రప్రదేశ్. ఏదో ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టుల కొరకు అప్పు చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో మిషన్ భగీరథ కొరకు మేము అప్పు చేస్తున్నాం, లేదు ఇరిగేషన్ ప్రాజెక్టులు అప్పు చేస్తూ ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి కాగ్ ఏం చెప్పిందంటే, మీరు అప్పు కూడా రోజువారీ ఖర్చుల కొరకు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కొరకు చేశానని చెప్పింది. ఈ 32,000 కోట్లు మీరు ఖర్చు పెట్టారు, ఇది అప్పు అయింది. ఈ అప్పు వల్ల నయా పైసా ఆదాయం వచ్చే ఖర్చు కాదు ఇది. దీని ఫలితంగా రాబోయే కాలంలో ఇంకా అప్పు పెరుగుతుంది అని చెప్పి కాగ్ హెచ్చరించింది. అందువల్ల అప్పుల గురించి చేసిన హెచ్చరిక ఒకటి ముఖ్యం. తెలుగు ప్రజలందరికీ అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పింది, తెలుగు రాష్ట్రాల రెంటికి కూడా. ఇక రెండోది ఏం చెప్పారంటే, మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రోడ్లు ఇలాంటి నిర్మాణం చేపడుతున్నారు. కానీ జరుగుతున్నది ఏంటి? దానికి సరిగా నిధులు కేటాయించకపోవడం వల్ల, సమయానికి డబ్బులు కేటాయించకపోవడం వల్ల చాలా ప్రాజెక్టులు దీర్ఘకాలం వాయిదా పడుతున్నాయి, ఆలస్యం అవుతున్నాయి. దానివల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు, దాని కాస్ట్ గణనీయంగా పెరుగుతోంది అని చెప్పి కాగ్ నివేదిక హెచ్చరించింది. మూడవది ఏం చెప్పిందంటే, మీరు అభివృద్ధి కోసం చాలా ఖర్చు పెడతామని చెప్తున్నారు, కానీ ఆచరణలో అది ఖర్చు కావడం లేదు. ఇప్పుడు విద్యారంగం గురించి చెప్తూ తెలంగాణలో ఇప్పుడు KGTPG 1,00,000 అని చెప్తున్నాం. కానీ ఈ నివేదికలో చెప్పింది ఏంటంటే, తెలంగాణలో విద్యారంగం పైన 11% ఖర్చు పెడితే ప్రధాన రాష్ట్రాల సగటు 16%గా ఉంది. సామాజిక రంగాల్లో కూడా ప్రధాన రాష్ట్రాల్లో, అంటే మేజర్ స్టేట్, జనరల్ కేటగిరీ స్టేట్స్ అంటారు, ఈ రాష్ట్రాల్లో పెడుతున్న ఖర్చుతో పోలిస్తే తెలంగాణలో తక్కువ ఖర్చు పెడుతున్నారు. అందువల్ల మీ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ని పెంచుకోండి, మీ అప్పుల భారాన్ని తగ్గించుకోండి అని చెప్పి కాగ్ 2 రాష్ట్రాలకు అక్షంతలేసి